ప్రకృతి ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశం మల్లెల తీర్థం జలపాతం. శ్రీశైలం నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని సృష్టించడం ద్వారా ప్రకృతి సౌందర్యం గొప్ప మతపరమైన ప్రాముఖ్యతతో మిళితమై ఉంది. మల్లెల తీర్థం చేరుకోవడానికి మెట్లను నిర్మించారు. మీరు సుమారు 350 మెట్ల మీదుగా దిగాలి. ఈ జలపాతం చిన్న ప్రవాహాల ద్వారా నీటిని పొందుతుంది. అది చివరికి కృష్ణానదిలో కలుస్తుంది. శ్రీశైలంలో చూడదగిన మరొక ప్రసిద్ధ ప్రదేశం భ్రమరాంబ దేవి ఆలయం. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 457 మీటర్ల ఎత్తులో ఉంది. భ్రమరాంబ దేవి ఆలయం దేశంలోని 8 శక్తి పీఠాలలో ఒకటి మరియు అందువల్ల అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆలయ ప్రధాన దేవత పార్వతీదేవి యొక్క రూపం దేవి భ్రమరాంబ. ఆమె మల్లికార్జున యొక్క భార్య. ఈ పురాతన ఆలయం వెనుక అనేక పురాణాలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం పార్వతీదేవి అరుణాసురుడిని చంపడానికి భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. ఆమె 6 కాళ్లతో తేనెటీగల సైన్యాన్ని సృష్టించింది మరియు చివరికి భీకర యుద్ధంలో రాక్షసుడిని చంపింది. శిఖరం అని పిలువబడే శ్రీశైలంలో ఎత్తైన ప్రదేశంలో శ్రీకారేశ్వర ఆలయం ఉంది. ఈ పురాతన ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది. శ్రీ శిఖరేశ్వర స్వామి, కృష్ణానది మరియు చుట్టుపక్కల ఉన్న కొండల యొక్క ఉత్కంఠభరితమైన అందమైన దృశ్యం ఈ ఆలయానికి ప్రాధాన్యతను జోడిస్తుంది. ఆలయం వెనుక ఉన్న పురాణం ప్రకారం ఇక్కడి సాధువుల భక్తికి సంతోషించిన తరువాత శివుడు ఈ ఆకారంలో కనిపించాడు. శిఖరేశ్వర ఆలయ సందర్శన భక్తులకు వారి గత పాపాల నుండి ఉపశమనం పొందుతుందని చెబుతారు. గణేశుడికి అంకితం చేయబడిన మరొక ఆలయం కూడా ఇక్కడ శిఖరం వద్ద ఉంది. సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున ఆలయానికి ప్రార్థనలు చేయడానికి వచ్చే భక్తులందరూ తప్పక సందర్శించాలి. శ్రీశైలంలో సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశం. శ్రీశైలం సందర్శించే భక్తులందరినీ గణేశుడు గమనిస్తూ ఉంటాడని చెబుతారు. అందుకే భక్తులు ఈ ఆలయం నుండి ఈ పవిత్ర పట్టణానికి తమ తీర్థయాత్రను ప్రారంభిస్తారు. ఆలయ ప్రధాన దేవత గణేశుడు ఒక చేతిలో పుస్తకాన్ని, మరో చేతిలో స్టైలస్ను పట్టుకొని ఉన్నట్లు చూపబడింది. ఆలయ గోడ వెలుపలి వైపున గణేశుడి శిల్పాలు చాలా ఉన్నాయి. ఇందులో శివుడు రాక్షసుడిని చంపడం వంటి వివిధ దృశ్యాలలో వర్ణించబడ్డాయి. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న హాటకేశ్వరం ఆలయం సందర్శించదగిన మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణంలో తులనాత్మకంగా చిన్నది అయినప్పటికీ ఈ ఆలయం ఆకర్షణీయమైన నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. శివుని రూపమైన శ్రీ హాటకేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం సుమారు 11 లేదా 13వ శతాబ్దానికి చెందినది. శివునికి అత్యంత భక్తుడైన ఒక కుమ్మరి నివసించేవాడు. అతను తన ఆహారాన్ని యాత్రికులకు ఇచ్చేవాడు. అతన్ని పరీక్షించడానికి ఒకసారి శివుడు యాత్రికుడి వేషంలో కనిపించి అతనిని ఆహారం అడిగాడు. దురదృష్టవశాత్తు అతని గుడిసెలో ఆహారం లేదు కాబట్టి అతను తనకు పరిష్కారం చూపమని భగవంతుడిని ప్రార్థించాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు ఒక కుండలో ప్రత్యక్షమయ్యాడు. దీనితో ఆలయానికి అతికేశ్వరం అని పేరు వచ్చింది. అది తరువాత హటకేశ్వరంగా మారింది. ఈ ఆలయ సందర్శనం భక్తులకు వివిధ వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. శ్రీశైలం పట్టణం నుండి 4 కిలోమీటర్ల దూరంలో హాటకేశ్వరం ఎదురుగా ఉన్న మరొక పర్యాటక ఆకర్షణ పాలధార పంచదార. శివునికి అంకితం చేయబడిన ఈ నీటి ప్రవాహం ఆకర్షణీయమైన దృశ్యాలను అందించడమే కాదు, దానికి మతపరమైన సంఘాలు కూడా ఉన్నాయి. అనేక ప్రాచీన గ్రంథాలు పాలధార పంచదార గురించి ప్రస్తావించాయి. పవిత్ర హిందూ గ్రంథం స్కంద పురాణం ఈ ప్రవాహాన్ని భోగవతిగా వర్ణిస్తుంది. అది చివరికి కృష్ణానదిలో కలుస్తుంది. మహాసన్యాసులు శ్రీ ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఈ ప్రదేశంలో ధ్యానం చేశారని చెబుతారు. ఇక్కడే అతను శివానందలహరి, భ్రమరాంబ అష్టకం మొదలైన కళాఖండాలను సృష్టించాడు. ఈ ప్రవాహానికి చేరుకోవడానికి మీరు 160 మెట్లు దాటారు. ఇష్టకామేశ్వరి దేవిగా పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఇష్టకామేశ్వరి ఆలయం దట్టమైన అడవి మధ్య ఉంది. ఇది 8వ 10వ శతాబ్దానికి చెందిన పురాతన దేవాలయం. ఇది ఒక గుహ లోపల ఉన్న వాస్తవంతో పాటు ఈ ఆలయంలోని ప్రత్యేక అంశం అమ్మవారి విగ్రహం. విగ్రహం నుదురు మనిషి తలలా మెత్తగా ఉంటుంది. భక్తులు ప్రార్థనలు చేసేటప్పుడు దేవత యొక్క నుదుటిని తాకడానికి కూడా అనుమతించబడతారు. ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకోవడానికి పర్యాటకులు 8 నుంచి 9 కిలోమీటర్ల రాతి మార్గాన్ని కవర్ చేయాల్సి ఉన్నప్పటికీ
చుట్టూ ఉన్న ప్రశాంతత మరియు ఆలయ పవిత్రమైన ప్రాంగణం ప్రయాణాన్ని విలువైనదిగా చేస్తుంది. బస్సు సౌకర్యం. మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలంకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్టీసీ మరియు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. రెండవది రైలు సౌకర్యం. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు రైలు ద్వారం ముందుగా మార్కాపూర్ రోడ్ స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సు ద్వారా 85 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు. ఇక మూడవది విమాన సౌకర్యం. విమాన ప్రయాణం చేయాలనుకునేవారు విమానంలో ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 217 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు. దర్శన వేళలు ఉదయం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు. స్పర్శ దర్శనం ₹500 ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది. శని ఆదివారాల్లో రద్దీ వలన ఉచిత స్పర్శ దర్శనం ఉండదు.